శ్రీదేవి జీవితం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా మీరు చూసారు. సో, తన విషయాలేంటి అసలు? తన జీవితం గురించి? యాక్చువల్లీ శ్రీదేవి వాళ్ళు మద్రాసులో ఉన్నప్పుడు బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది. హ్మ్. చిన్నప్పటి నుంచే సినీ ఫీల్డ్‌లో ఉన్నది. వాళ్ళ అమ్మగారు కూడా సినీలో ఫీల్డ్‌లో ఉన్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిగా సినీ ఫీల్డ్‌లో మొత్తం పరిచయం అయిన తర్వాత కొంచెం చాలా అందగత్తె. చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉండేది అమ్మాయి. కొంచెం మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు కూడా చాలా అందగత్తె. సినిమా ఫీల్డ్‌లో అప్పట్లో ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ శ్రీదేవిని తీసుకునేవాళ్ళు. సినిమాలో నటించేవాళ్ళు. బాలనటిగా అయితే చాలా చాలా ఫేమస్. ఓకే. అందరికి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినీ ఫీల్డ్‌లో మొత్తం శ్రీదేవి గురించి తెలవని వాళ్ళు ఎవరు లేరు. ఆమె గూడా అందరు హీరోలతోని నటించారు. 'ఎన్టీ రామారావు' గారితోని గూడా నటించారు. హ్మ్. 'నాగేశ్వరరావు' గారితోని కూడా నటించారు. చాలామంది హీరోలతోని నటించారు. హ్మ్. ఫేమస్. మంచి యాక్షన్ చేస్తది. చిన్న హ్మ్. శిల్పితనంగా హ్మ్. ఆహ్, ఉంటాయి డైలాగులు. వాయిస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే. అమ్మాయిది. హ్మ్. వినసొంపుగా ఉంటుంది. అందరి మనసుల్లో హత్తుకునే విధంగా ఉంటాయి హ్మ్. వాయిస్. హుహు. ఆమె చిన్నప్పటి నుంచి బాలనటిగా సినిమాలో చేస్తున్నప్పుడు బోని కపూర్ ఎవరు అంటే అనిల్ కపూర్ హిందీ సినిమా యాక్టర్ ఉన్నాడు. హ్మ్. వాళ్ళ అన్న హుహు. మా బోని కపూర్. ఆయన అన్ని వ్యవహారాలు చూసేవాడు. హుహు. హుహు. శ్రీదేవివి. అంటే సినిమా బుకింగ్స్ కానీ, కాల్ షెడ్యూల్స్ కానీ, హ్మ్. లేపోతే సినిమా షూటింగ్ టైమింగ్స్ కానీ, ఏ రోజు ఎక్కడ అని చెప్పి డబ్బుల విషయం గూడా. హ్మ్. అన్నీ బోని కపూరే చూసేవాడు. ఏ టు జెడ్. హుహు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. హ్మ్. అప్పుడు శ్రీదేవి మెల్లిగా అన్ని సినిమాల్లో చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం బోని కపూర్‌కి లవ్‌లో పడ్డాడు. తర్వాత కొంచెం అట్లా బంధం ఏర్పడింది. హ్మ్. ఏర్పడిన తర్వాత బోని కపూరు పెళ్లి చేసుకున్నాడు.